ముందుగా ఈరోజు మే 1 కాబట్టి శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు అండి. నమస్తే అండి. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి నల్లే విధానంలో భాగంగా పార్ట్ 12 షేర్ చేస్తానండి. ఆల్రెడీ 11 వీడియోలు పెద్దగా ఉన్నాయి, చూసి అల్లుకోవాలనుకున్న వాళ్ళు చూసి అల్లుకోండి. ఇక 11 వీడియోకి కంటిన్యూ వీడియో అండి ఇది. ఇంకా ఈ వీడియోకి కావాల్సిన మెటీరియల్ చూసేద్దాము. వైట్ స్నఫ్ కలర్ బీడ్స్ ఏనండి, 6 mm సైజ్ బీడ్స్ ఏను. ఈ రెండు మనం వీడియోలో ఇప్పుడు ఉపయోగిస్తాం బీడ్స్. ఇంకా అల్లిక స్టార్ట్ చేసేద్దామండి. ఆల్రెడీ 11 వరకు రైట్ అయిపోయింది, బీడ్స్ తల్లేసాము వెంకటేశ్వర స్వామిని. ఇంకా లెఫ్ట్ వైపుకి వచ్చేద్దామండి. ఓకేనా. ఇప్పుడు కూడా ఇక్కడ 14 బీడ్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఇంకా అడ్డం బీడ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దామండి. ఇదిగోండి, ఇక్కడ స్నఫ్ బీడ్ ఒకటి ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 బీడ్స్. 8లో ఫస్ట్ ఈ స్నఫ్ బీడ్కి మనం వేసేద్దాం. సూదికి వైరెక్కించేసుకుని ఒక నాటల్లే వేసేసేయండి. వేసేసి ఇలా ఎదురుకి పెట్టుకోండి. ఇక్కడ ఇలా అల్లాం కదా, ఇప్పుడు ఈ పైనుంచి కిందకు వద్దాం. తర్వాత మరలా ఇటు నుంచి ఇట్లా వెళదాం. సరిపోద్ది మనకి, మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, నాట్స్ అంటే ముళ్ళన్నీ ఒకవైపే వచ్చేటట్టుగా చూసుకోండి. ఇక్కడ ఎక్కించేస్తున్నానండి వైరు. ఇదిగోండి, వైరు ఇక్కడ ఎక్కించేసాను. ఇలా ఇక్కడ 1 స్నఫ్ బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ వైట్ బీడ్కి ఇక్కడ ఉంది, మధ్యన ఉంది, 2 బీడ్లు మధ్యన ఉంది. 2 స్నఫ్ బీడ్స్, 1 2 ఇలా ఎక్కించేసుకోవాలి. ఈ ఫస్ట్ బీడ్లో నుంచి ఇలా. నెక్స్ట్ సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. టూ బీడ్స్ యాడ్ చేయాలి. వైట్ ఇక్కడ 1 స్నఫ్ 1 వైట్ ఉంటుంది. ఇలా. నెక్స్ట్ థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. టూ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా పక్క బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను ఎమ్మటే అండి. ఇక్కడ 1 స్నఫ్ 1 వైట్ యాడ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ 2 వైట్ ఉంటాయి. ఇలా. నెక్స్ట్ పక్క బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. 5th బీడ్ అవుతుందండి ఇది. ఇలా. ఇప్పుడు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఇలా క్రాస్ రావాలి. కాబట్టి ఇంకొంచెం క్రాస్ ఇలా పెరగాలి అంటే ముందు వైట్ బీడ్ ఎక్కించేసుకుని తర్వాత స్నఫ్ బీడ్ యాడ్ చేయాలి. అప్పుడు మనకి క్రాస్ అనేది వస్తుంది. ఇలా చూసారు కదా, ఇక్కడ ఈ బీడ్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 1 స్నఫ్ 1 వైట్ బీడ్ ఉంది. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. వైట్ బీడ్లో నుంచి బయటకు వచ్చేసి
స్నఫ్ బీడ్లో నుంచి కూడా పక్క బీడ్లోకి తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా చూసారు కదా. బాక్సులుగా అల్లుకుంటే బాగుంటుందండి. ఇట్లా ఈజీ మెథడ్ అనమాట నేను చూపించేది మీకు. ఇలా 2 బీడ్స్ యాడ్ చేసేయాలి. పక్క బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాం. సరే కదా. స్నఫ్ వైట్ తీసుకోవాలి. తీసుకోవాలండి. ఇలా నెక్స్ట్ స్నఫ్ వైట్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు వైట్ ఫస్ట్ ఎక్కించేసుకుని స్నఫ్ తర్వాత యాడ్ చేయాలి. క్రాస్గా రావాలి కాబట్టి ఇలా ఒక బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోయానండి. ఇక్కడ టూ వైట్ బీడ్స్, ఇక్కడ స్నఫ్ వైట్ ఉంది, 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా నెక్స్ట్ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ కూడా స్నఫ్ వైట్ ఉంటుంది, 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. టూ వైట్ బీడ్స్. నెక్స్ట్ అన్నీ స్నఫ్ బీడ్సే కదండి, ఇలా అల్లుకుంటా వెళ్ళిపోవటమే 2 బీడ్స్. నేను చెప్పినట్టుగా వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో అలాగే అల్లండి. అర్థం కాకపోతే నిదానంగా వెనక్కి వీడియోని తిప్పుకోండి. ఇక లాస్ట్ బీడ్ ఉందండి స్నఫ్ బీడ్, దానిలో కూడా తీసుకెళ్ళిపోదాము. ఇక్కడ లాస్ట్ కాబట్టి మనం జాయింట్ అనేది ఇవ్వాలి కాబట్టి ఈ బీడు నిలువు బీడు ఉంటుంది స్నఫ్, దానిలో కూడా తీసుకెళ్ళిపోవాలి. ఇలా ఇక్కడ మనకి వైట్ బీడు, స్నఫ్ బీడు, ఇక్కడ వైట్ 1 2 3 బీడ్స్ ఉన్నాయి. ఇంకా 1 బీడ్ వైట్ బీడు యాడ్ చేయాలి. లాస్ట్కి మాత్రం 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఈ స్టెప్లో కంప్లీట్ అయిపోయిందండి ఈ స్టెప్ మనకి. నెక్స్ట్ పక్కన వైట్ బీడ్ ఉంది కదా, 3 వైట్ బీడ్స్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ బీడ్కి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ రెడీగా పెట్టుకున్నాం వైట్ బీడ్లోకి తీసుకొచ్చేసి. ఇక్కడ కౌంట్ చేద్దామండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఇక్కడ వరకు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక బాక్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక బాక్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక బాక్స్. ఇలా మనం ఇట్లా పెట్టి మనకి ఈజీగా వర్క్ అనేది అయిపోద్ది అనమాట. మరలా ఇక్కడ ఇలా క్రాసులు వస్తాయి, ఇక్కడ అదొకటి గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇంకో స్టెప్కి వెళ్ళిపోదాము. ఇక్కడ 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఈజీగా ఉంటుంది మీకే అల్లుతూ ఉంటే. ఇంకా ఇలా కావాలని మీరే, నేను వెయ్యక మునిపే మీరు వీడియో కూడా చూడకుండానే మనకి ఇట్లా డిజైన్ చేసే ఇచ్చిన ఐడియా వచ్చేస్తుందండి. ఎందుకంటే రైట్ వేసాం కదా, లెఫ్ట్ కొంచెం మార్పు చేర్పులు అయితే ఉంటాయండి, పూర్తిగా ఇట్లా ఉండదు.
ఇదిగోండి వేసేసాం కదా. నెక్స్ట్ ఇలా ముందుకు తీసుకొచ్చేసి మరలా పైకి వెళ్ళిపోదాం. కొంచెం వైర్ చిక్కు పడతా ఉంటుందండి, కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఇక్కడ నుండి ఇలా ఇక్కడ 2 వేసేసాం. ఈ 2 బీడ్స్ కూడా మనం వేయాలి. 2 వైట్ బీడ్స్. ఇలా ఒక బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. 4 వైట్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇది 3 వైట్ బీడ్, థర్డ్ అనమాట. ఓకే అండి, 2 వైట్ బీడ్స్ యాడ్ చేసేస్తున్నాను. ఇలా నెక్స్ట్ ఇది 4th వైట్ బీడ్. ఇక్కడ 2 స్నఫ్ బీడ్స్ తీసుకోవాలండి, క్రాస్ రావాలి కాబట్టి 2 స్నఫ్ బీడ్స్. చూసారు కదా, 1 2 3. ఈ 4th వైట్ బీడ్కి 2 స్నఫ్ బీడ్స్ యాడ్ చేస్తున్నాం. క్రాస్ వచ్చేసింది చూసారా, అట్లా. నెక్స్ట్ స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 2 స్నఫ్ బీడ్స్ ఉంటాయి, 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా మరలా 4 వైట్ బీడ్స్ ఉన్నాయి చూసారా, దానిలో ఫస్ట్ వైట్ బీడ్కి తీసుకొచ్చేసాను. 4 వైట్ బీడ్స్లో ఇక్కడ 1 2 3 వైట్ బీడ్స్ వరకు 2 2 యాడ్ చేసేయండి. 2 వైట్ బీడ్స్ యాడ్ చేసేయండి. 4th వైట్ బీడ్ దగ్గర ఆపండి. చూసారా ఎంత ఈజీగా ఉందోనండి వర్క్. అల్లుతూ ఉంటే కొంచెం కొంచెం వేస్తుంటేనండి మనకి వెంకటేశ్వర స్వామి రెడీ అయిపోయి అందంగా ఉంటారండి. ఇంకా ఇంకా అల్లాలనిపిస్తుంది అనమాట. ఇలా నెక్స్ట్ ఇప్పుడు 3rd వైట్ బీడు. ఇక్కడ కూడా 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. నా మాట ఇంటూ అల్లుకోండి, ఎందుకంటే మీకు కరెక్ట్గా బీడ్స్ కలర్స్ పడతాయి. ఇలా నెక్స్ట్ ఇది 4th వైట్ బీడ్ అండి. కరెక్ట్గా చక్కగా లాగండి అబ్బా నీట్గా. ఇక్కడ 2 స్నఫ్ తీసుకోవాలండి. ఈ వైట్కి 2 స్నఫ్. ఇక్కడ మెరూన్ పక్కన వైట్ ఉంది కదా, దానికి ఇలా చక్కగా క్రాస్ వచ్చేసింది మనకి. నెక్స్ట్ స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇక్కడ 2 వైట్ బీడ్స్. ఇలా నెక్స్ట్ ఇక్కడ 3 వైట్ బీడ్స్ ఉన్నాయి, దానిలోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఫస్ట్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. సెకండ్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా 3rd వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. 2 వైట్ బీడ్స్ చేయాలి. నెక్స్ట్ స్నఫ్ బీడ్ ఉందండి, దానిలో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను.
ఇక్కడ 2 స్నఫ్ బీడ్స్ యాడ్ చేద్దాం. ఇలా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇలా టైట్గా లాగేసి ఈ పక్క బీడ్లో నుంచి ఒక్కసారి ఇలా నీట్గా ఒకసారి చక్కగా టైట్ లేకుండా లూజ్ లేకుండా ఇలా లెగవకుండా సరి చేసుకుని నాట్ అయితే వేసేద్దాం. ఇక్కడ పైకి 2 స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి. నాట్ తెలుసు కదండి, వేసేసేయండి. స్ట్రాంగ్గా వేయండి. 1 టైం, 2 టైమ్స్, 3 టైమ్స్. ముళ్ళు చాలా పడతానే ఉంటాయండి, అందుకే ఒక పక్క వేసేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు అనమాట. ఇంకా అక్కడే కట్ చేయకుండా పక్కకు ఒక బీడు తెలుసు కదా మీకు, ఇలా పక్కకు తీసుకురండి. ఎందుకంటే ఒకవేళ మీరు నాటు స్ట్రాంగ్గా వేయండి, ఒకవేళ ఇవి కొంచెం ఏదన్నా తేడాగా వేసినా కొంచెం ఇది గ్రిప్ అనేది ఉంటుంది అనమాట. కట్ చేసేయటమేను. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందండి ఒకసారి బీడ్స్ కౌంట్ చేద్దాము. ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు మీరు ఏమన్నా ఒకదానికి ఒకటి ఇస్తారేమోనని మీకు గుర్తు చేస్తూ ఉన్నానమాట. ఒక్కసారి కౌంట్ చేయండి. ఇదిగోండి ఇక్కడి నుంచి చూసారు కదా, 1 2 ఇక్కడ ఉంటాయి కదా 2 బీడ్స్, దీనికి వేసేసాం ఇంత మటుకు. ఇలా ఇదిగో ఇలా వేసేసాం. ఫస్ట్ 3 బీడ్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఇంత మటుకు ఒక బాక్స్, ఇంత మటుకు ఒక బాక్స్, ఇంత మటుకు ఒక బాక్స్. ఓకే అండి, ఇది మాత్రం గుర్తుపెట్టేసుకోండి. అల్లుకుంటాం మనకి ఈజీ అనమాట. నెక్స్ట్ స్టెప్ అండి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ముళ్ళన్నీ ఒకవైపుకి వచ్చేట్టుగా చూసుకోండి. ముళ్ళన్నీ ఇలా ఒకవైపుకి వచ్చేటట్టుగా ముందు జాగ్రత్త పడండి. ఇది మాత్రం గుర్తు చేస్తూనే ఉంటానండి. నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ పైనుంచి వచ్చేద్దామండి. ఇక్కడ స్నఫ్ బీడ్ ఉంది కదా, ఇక్కడి నుంచి స్నఫ్ బీడ్ ఉంది, 4 వైట్ బీడ్స్ ఉన్నాయి. స్నఫ్ 4 వైట్ బీడ్స్, స్నఫ్ 3 వైట్ బీడ్స్. ఇంత మటుకు కౌంటింగ్ గుర్తుపెట్టేసుకోండి. నేను చెప్తూ ఉంటా, మీరు కరెక్ట్గా వేసుకోండి. ఇప్పుడు మనం 1 2 3 బాక్సెస్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇది ఈజీ మెథడ్ అనమాట. ఇక్కడ స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇక్కడ 1 స్నఫ్ బీడ్ ఉంది, 3 స్నఫ్ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. 1 2 3. ఫస్ట్ 4 వైట్ బీడ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ వైట్ బీడ్లోకి తీసుకొచ్చేసాను నీడిలు. ఇక్కడ 1 స్నఫ్ 1 వైట్ ఉంది, 1 వైట్ 1 స్నఫ్ యాడ్ చేయాలి. క్రాస్ రావటం కోసం స్నఫ్ అనేది పైన యాడ్ చేసాం. ఇలా సెకండ్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ 2 ఉన్నాయి, 2 వైట్ బీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా థర్డ్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసానండి. ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి, 2 వైట్ బీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా ఇలా క్రాస్గా వచ్చేటట్టుగా మీరు అల్లుకోండి. బీడ్స్ ఎక్కించుకునేటప్పుడు కొంచెం కలర్స్ చేంజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎక్కించండి. 4th వైట్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ ఇలా క్రాస్ రావాలి కాబట్టి ఫస్ట్ వైట్ తర్వాత స్నఫ్ యాడ్ చేయాలి. ఇలా ఫస్ట్
స్నఫ్, ఇలా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ స్నఫ్ ఎక్కించండి, తర్వాత వైట్. క్రాస్ కాబట్టి ఇలా యాడ్ చేసుకోవాలి. క్రాస్ కాబట్టి ఇదిగోండి ఇలా స్నఫ్ వైట్ యాడ్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ 1 స్నఫ్ 1 వైట్ ఉంటుంది. ఇలా పంచె అంచు భాగం ఇలా క్రాస్గా రావాలి. నెక్స్ట్ సెకండ్ బాక్స్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ వరకు ఒక బాక్స్ అయిపోయింది. ఇక్కడ 1 2 3 4 బీడ్స్ ఉన్నాయి వైట్. ఇక్కడ మనం 1 వైట్ 1 స్నఫ్ పైకి వచ్చేట్టుగా ఎక్కించుకోండి. ఇలా నెక్స్ట్ సెకండ్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా నెక్స్ట్ థర్డ్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. కొంచెం జాగ్రత్తగా టైట్గా లాగేసేయండి. నెక్స్ట్ ఫోర్త్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ కూడా 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఇప్పుడు సెకండ్ బాక్స్ కూడా అయిపోవచ్చేసిందండి. స్నఫ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ వరకు సెకండ్ బాక్స్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 1 స్నఫ్ 1 వైట్ యాడ్ చేయాలి. ఇలా చూసారు కదా, ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. స్నఫ్ బాక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి 3 వైట్ బీడ్స్ ఉంటాయండి. 1 2 3 ఈ 3కి వెయ్యాలన్నమాట. ఫస్ట్ బీడ్ వైట్ బీడ్లోకి వేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ వైట్ యాడ్ చేయాలి, పైకి స్నఫ్ యాడ్ చేయాలి, ఎందుకంటే క్రాస్ రావాలి కాబట్టి. ఇలా మనకి వేస్తుంటేనే అర్థమైపోద్దండి. చూసారా క్రాస్ ఎలా వచ్చిందో. ఇలా ఇలా క్రాస్గా కరెక్ట్గా వచ్చింది మనకి. నెక్స్ట్ సెకండ్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా నెక్స్ట్ థర్డ్ వైట్ బీడ్, ఇది లాస్ట్ అండి. ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి. కొత్తగా అల్లే వాళ్ళు ఇక్కడే ఇంకా ఇది లాస్ట్ అని తెలియటానికి మీకు చూసారు కదా, ఇంక ఇది లాస్ట్ అయిపోయింది. అది ఇక్కడ బీడ్స్ ఏమి ఉండవు, ఇక్కడ బీడ్లోకి ఉండిపోయింది. ఈ అడ్డ బీడ్ ఎప్పుడైతే మనకి ఎదురవుతుందో అదే లాస్ట్ బీడ్ కింద లెక్క అవుతుంది మనకి. ఇక్కడ ఆల్రెడీ వేసేసే ఉంది. ఓకే అండి, ఇక్కడే మాత్రమే ఇది లాస్ట్ బీడ్ అని తెలుసుకోవాలి మీరు. కామెంట్ బాక్స్లో అడిగారండి ఇది లాస్ట్ బీడ్ అని ఎలా తెలుసుకోవాలి అని. ఇంకా మనం వేయటానికి అడ్డ బీడ్లు ఏం లేవు కదండి. ఇదే లాస్ట్ బీడ్ కాబట్టి అప్పుడే పైకి తీసుకెళ్ళిపోవాలి, ఎందుకంటే కలిపేయాలి కదా వీటిని, అందుకని చెప్పి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 1 వైట్ బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఇక్కడ ఈ స్టెప్లో లాస్ట్ 1 వైట్ బీడ్. ఇలా ఓకే అండి, ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ మనం 2 వైట్ బీడ్స్కి వేసాం కదా అడ్డం, మనకి ఇంకా 1 వైట్ బీడ్ ఉంది. ఈ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇలా తీసుకెళ్ళిపోతే ఆల్రెడీ ఇక్కడ మనకి 1 2 బీడ్స్ ఉంటాయి.
చూసారు కదా, నిలబడి ఒక బీటు, సిట్టింగ్ పొజిషన్లో ఒక బీడ్ ఉంది, స్టాండింగ్ పొజిషన్లో ఒక బీడ్ ఉంది. ఇక ఇక్కడ 2 వైట్ బీడ్స్ మనం యాడ్ చేయాలి. ఇలా నెక్స్ట్ క్రిందకి తీసుకొచ్చేసి పక్క బీడ్లోకి తీసుకెళ్ళిపోదాం. స్నఫ్ బీడ్ పక్కన 1 బీడ్ ఉంటుందండి. ఇక్కడికి తీసుకెళ్ళిపోయి ఇక్కడ 2 స్నఫ్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా క్రాస్గా రావాలి కదా, క్రాస్ 2 స్నఫ్ బీడ్స్ యాడ్ చేస్తే ఆ డిజైన్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇలా నెక్స్ట్ ఇక్కడ స్నఫ్ బీడ్ దగ్గర 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. టూ స్నఫ్ ఉన్నాయి, ఇక్కడ 2 వైట్. చూసారు కదా, ఇలా నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంత మటుకు 2 యాడ్ చేసేయండి. టూ వైట్ బీడ్స్ క్రాస్గా వచ్చే వరకు చూసుకుంటా యాడ్ చేసేటివేనండి. మనకు అర్థమైపోద్దండి బీడ్స్ ఎక్కడ కలర్ చేంజ్ చేయాలి అనేది మనకే తెలిసిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ రైట్ వేసాను కదా నేను, మనకే అర్థమైపోద్ది. కొంచెం శ్రద్ధ పెట్టటమేనండి కావాల్సింది బీడ్ వర్క్లోనూ. కొంచెం శ్రద్ధ, కొంచెం కొంచెం అల్లుతూ ఉంటేనండి మనకి బొమ్మ అనేది ముందుకు కదులుతుంది కదండి, ఇంకా 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 అల్లాలనిపిస్తుంది అన్నమాట. ఇలా నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక వైట్ బీట్ ఉంది. ఇక్కడ నేను నాట్ వేసేసి నాకు వైర్ అయిపోయి వచ్చిందండి. నేనైతే ఇక్కడ నాట్ వేసేస్తున్నాను. 1 టైం, 2 టైమ్స్, 3 టైమ్స్ వేసేసి కొంచెం దగ్గరికి లాగి, మీకు దగ్గరికి రావట్లేదు అనుకోండి, రెండింటిని విడదీసి ఇలా అనేసేయండి. మీకు అక్కడ నాట్ అనేది చక్కగా పడిపోద్ది, అస్సలు ఊడే ప్రసక్తే లేదండి. ఇంకా నెక్స్ట్ అక్కడే కట్ చేయొద్దండి. ఇంకా 2 బీడ్స్ ఇవతలకు తీసుకొచ్చి ఇక్కడ కట్ చేద్దాం, ఎందుకంటే ఊడకుండా చక్కగా బాగుంటుంది అనమాట. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తాం. సూదికి వైర్ ఎక్కించేసానండి. ఎక్కించి ఇలా ఇంకొక వైట్ బీడ్ ఉంది కదా, దానిలో కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ క్రాస్ రావాలి కాబట్టి 2 స్నఫ్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా నెక్స్ట్ ఈ బాక్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు 4 వైట్ బీడ్స్ ఇక్కడ ఉన్నాయి, స్నఫ్ బీడ్ ఉంది. చూసారు కదా, ఇక్కడ స్నఫ్ బీడ్, దీనిలోకి 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. 2 స్నఫ్ ఉన్నాయి, 2 వైట్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ మనకి మడుచుకుంటే అండి ఈజీగా పట్టుకుంటానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా చూసారు కదా, ఇలా క్రాస్ వచ్చేసింది. ఇవి కూడా ఇలా క్రాసులు రావాలి, వేసేయండి. ఇలా ఇక్కడ 2 వరకు వేసి ఆపేయండి. ఇక్కడ మళ్ళీ మారుద్దాం. ఇక్కడ చూసారు ఎంత ఈజీగా ఉందో వర్క్. కొంచెం శ్రద్ధ ఉంటే చాలండి, బీడ్ వర్క్ భలే బాగుంటుందండి. అసలు ఒక మ్యాజిక్ లాగా ఉంటుంది అనమాట బీడ్ వర్క్. కలర్స్ బీడ్స్ చేంజ్ చేసేస్తేనే ఆ లుక్కే మారిపోద్దండి. అల్లికంతా ఒకటే, బీడ్స్ కలర్స్ మారుస్తూ ఉంటేనే, రంగురంగుల పూసలు అనమాట, అమరుస్తూ ఉంటేనే మనకి భలే బాగుంటుంది. కలర్స్ మార్చేటప్పటికి లుక్ మారిపోతూ ఉంటుంది. ఇది థర్డ్ అండి, థర్డ్ వైట్ బీడ్. ఇక్కడ కూడా 2 వైట్ బీడ్స్ యాడ్ చేద్దాం. ఇలా ఇంకా 4th వైట్ బీడ్ ఉంది కదండి, ఈ బాక్స్లో దీనిలోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాం.
ఇక్కడ మనం ఇంకొక చెయ్యి వేయటానికి రెడీ చేస్తున్నాం అనమాట వెంకటేశ్వర స్వామికి. 2 yellow బీడ్స్ తీసుకోండి ఇలా. ఇంకా మనకి వైట్ బీడ్స్ అయిపోయాయి. ఇంకా 2 స్నఫ్ బీడ్స్ ఉన్నాయి ఇక్కడ. సరే కదా, 1 2 ఉన్నాయి. 1 స్నఫ్ బీడ్కి వేస్తున్నాం. ఇక్కడ 1 yellow 1 స్నఫ్. 2 బ్రింజాల్ కలర్ ఎక్కించుకోవాలండి, వంకాయ రంగు. ఇలా 2 యాడ్ చేద్దాం. ఇక్కడ చెయ్యి ఎలా వచ్చింది సేమ్. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ రెడీ చేయడానికి ఇక్కడ డిజైన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక స్నఫ్, అంటే ఈ స్టెప్లో లాస్ట్ బీడ్ అవుతుందండి ఇది. ఇక్కడ 1 స్నఫ్ 1 బ్రింజాల్ కలర్, 2 yellow యాడ్ చేయాలి లాస్ట్కి. ఈ స్టెప్ కూడా మనకు కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ yellow బీడ్లో నుంచి 2 yellowలు ఉన్నాయి కదా, ఈ బీడ్లో నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసేయండి. మనకి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అల్లుదామండి. ఇంకా ఒక్కసారి ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కౌంట్ చేద్దామండి. ఇదిగోండి, ఇక్కడ నుంచి కదా ఇలా పెట్టారు, ఇక్కడ వరకు అల్లేసా. ఇక్కడ నుంచి మనం రెడీ చేస్తున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఒక్కసారి చూసుకోండి. 1 వైట్ బీడ్ 1 స్నఫ్, 4 వైట్ బీడ్స్ 1 స్నఫ్, 4 వైట్ బీడ్స్ 1 yellow 1 బ్రింజాల్ 1 yellow. ఇలా రావాలి మీకు కలర్స్ బీడ్స్ కూడా వేస్తే ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి మనకి. చూసారా, వెంకటేశ్వర స్వామికి ఎడం వైపు కూడా పంచభాగం అనేది చక్కగా అంచుతో స్టెప్పులుగా వైట్ పంచకి అంచు స్నఫ్ వేస్తూ స్టెప్పులుగా అల్లుతున్నాం. ఎంత అందం వచ్చారో చూసారా. అయిపోయింది కదండి. మీరు ఇంకా సేమ్ ఇలానే కదా డ్రెస్సింగ్ అని చెప్పేసి మీరు అల్లద్దండి. ఎందుకంటే ఇక్కడ వరకు ఒక హ్యాండ్ ఇలా వస్తుంది, ఇంకొక హ్యాండ్ ఇంకొక బీడ్స్ ఇంకొక చేంజ్ అయిపోద్ది ఇక్కడ మనకి. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ లుక్ అంతా మారిపోద్దండి. వెయ్యొద్దు మీరు, అంటే ఇక్కడ వేసేసారు కదా సేమ్ అలాగే వస్తుంది ఇంకా వేసేద్దాం అనుకుంటారేమో. వెయ్యొద్దండి. నేను అల్లేని విధానం షేర్ చేస్తా కదా, అప్పుడే నెక్స్ట్ కూడా మీరు షేర్ చేసుకోండి. ఓకేనా. ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నానండి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా, ఇంకెన్ని వేయాలి? 1 2 3 4 బీడ్స్ ఉన్నాయండి ఇంకా ఈ లైన్లో. వేసేస్తే ఇంకా ఇక్కడ వరకు అయిపోద్ది. లెఫ్ట్ రైట్ కూడా నెక్స్ట్ వీడియోలో చక్కగా అయిపోద్ది అనమాట. మిగుతూ ఉంటుంది బొమ్మ మనకి. ఓకేనా. ఇదండి ఈనాటి వీడియో. మీరు వీడియోని క్లోజ్ చేసే ముందు ఇప్పుడు నేను చెప్పినట్టు అల్లుకున్నారు కదా, ఇప్పుడు నేను చెప్పినట్టుగానే మీరు ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా, ఒక కామెంట్ చేసేయండి. మేము ఇన్నో భాగం అల్లుకున్నాము, ఇప్పుడు మీరు ఏం అల్లుకున్నారో అంతే కామెంట్ అండి, వేరే లేదు. ఇంకొకటి మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాల్సి వచ్చినా నాకు ఇవ్వండి. బీడ్ వర్క్లోను లేదు, మీకు ఏదన్నా కొంచెం బీడ్ వర్క్లో సలహా కావాల్సి వచ్చిందనుకో, మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా మీరు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆన్సర్ చేసేస్తాను. ఓకే అండి. ఇదండి ఈనాటి వీడియో. క్వశ్చన్స్ అయితే నేను సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయట్లేదండి, ఎందుకంటే ఉన్నాయండి క్వశ్చన్స్. ఈ అల్లే విధానం అండి దాదాపు లేట్ అయిపోతుంది, అందుకని చెప్పేసి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి పాపం వాళ్ళకి. నేను ఆన్సర్ చేస్తానండి త్వరలోనే. క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కొంచెం వెయిట్ చేయండి. ఇది కూడా అల్లేసిన తర్వాత పార్ట్ 14 కూడా అయిపోయిన తర్వాత మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే అండి. లైక్ ఇచ్చారో లేదో లైక్ ఇచ్చేసేయండి అబ్బా, కామెంట్ చేసేయండి. మీరు అల్లుకుంటున్నారు కాబట్టి అల్లుకున్న తర్వాత వాట్సాప్లో పెట్టుకోండి మీరు కూడా, మీరు అల్లుకున్నది. ఓకేనా. మీకు తెలిసిన వాళ్ళకి మన ఛానల్ లింక్ పెట్టండి. ఇదండి మీరు చేయవలసిందల్లాను. నెక్స్ట్ వీడియోలో మరలా కలుస్తాను. ఇంత మటుకు అల్లేసుకోండి అబ్బా మీరు. చాలా తేలిగ్గా ఉంది కదా, అసలు మీకు తేలిగ్గా ఉందో అర్థమవుతుందో లేదో కామెంట్ చేసేయండి అబ్బా. ఓకేనా. ఇదండి నేను ముగించేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంత మటుకు సెలవు. నమస్తే.